Hey guys, welcome to my channel Bivenu. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్టార్బక్స్కి వెళ్దామనే ప్లాన్ ఉండే, ఎందుకంటే అది వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్బక్స్ కదా. సో ఎట్లా ఉంటుంది అక్కడ, వెరైటీస్ ఏముంటాయో చూడడానికి తినడానికి వెళ్ళినాం. అక్కడ చాలా బాగుండే, కానీ బయట నుంచి పెద్ద లైన్ ఉంది. చూసే వరకు నాకు భయం వేసింది. అబ్బా ఇంతసేపు వెయిట్ చేయాలా, ఫుల్ ఆకలిస్తుంది, అంతసేపు ఏం వెయిట్ చేస్తాం అనుకున్నాం. ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసినాం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes వెయిట్ చేసిన ఫుడ్ వచ్చేవరకు. ఆ లైన్ ఆర్డర్ తీసుకోవడానికి కూడా పెద్ద లైన్ ఉండే, సో చాలాసేపు పట్టింది మాకు. వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్బక్స్. ఈ గోల్డ్ కలర్లో ఒకటి ఉంది కూడా మధ్యలో, అది కాఫీ బీన్ సప్లయర్ అన్నమాట. ఈ పైప్లో నుంచి ప్రతి ఫ్లోర్కి కాఫీ బీన్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఆ కాఫీ బీన్స్ అన్ని సప్లై ఇక్కడ ఉన్న పాట్స్లో ఉన్నాయి కదా, అందులో పడతాయి అన్నమాట. ప్రతి ఫ్లోర్లో ఆ పాట్స్ ఉంటాయి. తినేసి మేము స్కై డెక్కి వెళ్ళామన్నమాట. స్కై డెక్ 103 ఫ్లోర్లో ఉంటుంది. ఆ ఫ్లోర్ నుంచి మామూలు బిల్డింగ్ కాకుండా కొంచెం గ్లాస్ పెట్టి ఎక్స్టెండ్ చేసిన అనమాట. ఒక కొంచెం ఫీట్, ఎంత ఫీట్ తెలియదు కానీ ఎగ్జాక్ట్లీ. మనం వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు, మంచిగా కనిపిస్తుంది. కింద బిల్డింగ్స్ అన్నీ మంచిగా కనిపిస్తుంది. అక్కడ 2 towers ఉన్నాయి చూడండి, అదే స్కై డెక్. దానికి వెళ్ళినాక అక్కడ కూడా ఫుల్ క్యూ ఉంది, ఎంతమంది ఉన్నారో. మళ్ళీ అక్కడ ఫోటో దిగడానికి ఓన్లీ 90 seconds మాత్రమే. ఆ 90 secondsలో ఏ ఫోటో దిగినామో ఏం తెలియదు. అక్కడ కూర్చొని దిగుతున్నారు ఫొటోస్. మా టర్న్ వచ్చే వరకు ఏం దిగాలో అర్థం కాలేదు, ఏదో దిగినాం అంతే. వ్యూ
చూసారా ఎంత బాగుందో, అసలు కారే చిన్న చీమలా కనిపిస్తున్నాయి పైనుంచి. నేను ఇదే ఫస్ట్ టైం 103 ఫ్లోర్స్ ఎక్కడం. చాలా చూడండి అంత బోర్డు ఎంత పెద్ద చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో, కానీ ఎంత బాగుందో. నేను ఎక్కేటప్పుడు తీయలేదు లిఫ్ట్లో, నా ముందు పెద్ద హై పర్సన్ నాకేం కనపడలేదు. సో దిగేటప్పుడు తీద్దామని తీసాను లిఫ్ట్లో. ఆ ప్రెషర్కి ఎంత చోలో నొప్పిలేసింది తెలుసా. కానీ ఎంత ఫాస్ట్గా వచ్చేసినాం కిందికి, సూపర్ ఫాస్ట్గా వచ్చేసినాం. నేనేదో పిచ్చిదాని లెక్క పైకి చూస్తున్నా, కిందికి చూస్తున్నా. తర్వాత ఫుటేజ్ చూస్తే నేనేంటి ఇట్లా ఉన్నా అనుకున్నా. కానీ ఆ రివర్ వాక్ ఉంటుంది కదా, అది చాలా బాగుంది. అక్కడ బోట్ కోసం వెయిట్ చేస్తూ ఇట్లా రివర్ వాక్ వెళ్ళాం అనమాట, బాగుంది. ఇక బోట్ స్లాట్ వచ్చినాక ఎక్కినాం. ఈ గైడ్ ఉండే అనమాట బోట్లో, ఆయనే ఇట్లా చెప్తున్నా అనమాట, ఈ టవర్ ఇట్లా, ఈ బిల్డింగ్ ఇట్లా, ఇది అప్పుడు చేశారు ఇప్పుడు చేశారు అనుకుంటా అంతా లైక్ హిస్టరీ చెప్తుండు. ట్రంప్ బిల్డింగ్ అయితే ఎక్కడ చూసినా, ఏ స్ట్రీట్లో చూసినా ఫస్ట్ కనిపించే ట్రంప్ బిల్డింగే. చాలా పెద్దగా ఉంటుంది, మనసు ఉంటుంది. ఈ లైట్లకి చాలా బాగుంది. ఈ రివర్ అయితే మధ్యలో ఉంటుంది అనుకుంటా, రివర్ ఏంటిదో ఆ మొత్తం బిల్డింగ్స్ మధ్యలో నుంచి అంతా చూపించుకుంటూ తీసుకెళ్ళిండు. ఆ కోల్డ్ బ్రీజ్ ఉండే, ఆ రోజు చల్లగా వేస్తుండే, సూపర్ ఉండే వ్యూ. మా హస్బెండ్ ఏమో అటు కూర్చోకు, మధ్యలో కూర్చో అటు వాటర్ ఉంటే అటు కూర్చో భయపడుతుండు. నువ్వు రా అంటే నేను రాను, నువ్వు కూర్చోపో అని నన్ను అన్నాడు. నాకు అస్సలు స్విమ్మింగే రాదు, అయినా నేను భయపడను. ఎందుకో భయపడను. మా మా హస్బెండ్కి వాటర్ అంటే భయం. నన్ను అసలు పోనివాడు, ఆయన వెళ్ళాడు.